వాళ్ళ టాపిక్లో వెళ్లే ముందు ఏపీలో మహిళలకు చందన ప్రభుత్వం శుభార్త చెప్పనుంది. ఎప్పటి నుంచో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటకలో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ మహిళలకు కూడా కల్పిస్తామని కూటమి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న మాదిరిగా ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. వీటిపై సంబంధిత అధికారులు ఇప్పటికే నివేదికను తయారు చేసి సీఎం చేతికి అందించారు. వాటిపై రివ్యూ నిర్వహించిన ప్రభుత్వం దీని అమలు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే క్రమంలో ఇటీవల సీఎం పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీలో రవాణా శాఖ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటారని తెలిపారు. దీని అమలు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేయనున్నారు అధికారులు సీఎం సూచించారు. ఈ పథకంతో నెలకు 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సీఎంకు అధికారులు సూచించారు. తాజాగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటిస్తానన్నారు. ఆర్టీసీ రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచినట్లు తెలిపారు. ఆర్టీసీలో 7,000కు పైగా సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అర్హుల్లో ఆధార్ కార్డు తప్పనిసరి చేయనున్నారు. ఏపీకి చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోంది. అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలు వంటివి అమలు చేయనున్నారు. తల్లికి వందనం పథకంకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇక అన్న క్యాంటీన్ల విషయానికి వస్తే ఇప్పటికే చాలా జిల్లాల్లో క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. అధికారంగా మొత్తం మొదటి విడతలో 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రభుత్వం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు పలు శాఖలపై వరుస సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాదు పలు శాఖల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ రెండు పథకాలను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.